ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళడానికి ఇంటి ముందు స్థలం తక్కువ ఉన్న కారణంగా కాంక్రీట్ స్టెప్స్ వేసే అవకాశం లేకపోతే ఐరన్తో రౌండ్ స్టెప్స్ చేయించాం. దీంట్లో కొన్ని జాగ్రత్తలు ఏమంటే చిన్నపిల్లల సేఫ్టీ, మనుషులు ఎక్కడానికి సౌకర్యం, డిజైన్స్ లేకుండా ప్లెయిన్గా ఉంటూ అదే మాదిరిగా ఐరన్ తుప్పు పట్టడానికి కారణాలేంటో తెలుసుకొని ఆ సమస్య రాకుండా చేస్తూ బరువైన మనుషులు ఎక్కినా స్టెప్స్ మీద తిరుగుతూ వెళ్ళినా బరువు మోసేలాగా లావుగా ఉన్న మనుషులకు తగలకుండా చేశాము. ఎంత సైజ్ అంటే ఒక మెట్టు 24 ఇంచులు లేదా 2 అడుగుల వెడల్పు ఉంటూ స్టెప్కి హైటు 8 ఇంచుల హైట్ ఉండేలాగా. ఆ తర్వాత చిన్నపిల్లలు తెలియకుండా ఆడుకుంటూ సందులో నుంచి తొంగి చూడడము, కింద పడే అవకాశం లేకుండా ఆ నిలువు పైప్స్ ఒక పైప్కి ఇంకో పైప్కి 6 ఇంచులు గ్యాప్ ఇస్తూ వెల్డింగ్ చేశాం. ఇక డిజైన్ విషయానికి వస్తే ఐరన్ ఎప్పుడూ కూడా డిజైన్స్ పెట్టే కొద్దీ పెయింట్ ప్రతి చిన్న సందులోకి సరిగా పోయకపోవడం, తద్వారా నీళ్లు స్టోర్ అవుతూ తుప్పు పట్టడం చాలా తొందరగా జరుగుతుంది. మెయింటెనెన్స్ విషయానికి వస్తే పెయింట్ వేసిన ప్రతి 5 or 6 ఇయర్స్లో ఆ డిజైన్స్లో చాలా ఇబ్బంది. ప్లెయిన్ పైప్స్ ఉండడం వలన పడ్డ ప్రతి నీటి చుక్క ఈజీగా కిందకి జారిపోతుంది. నీళ్లు పడ్డా డ్రై అయితే తుప్పు పట్టడం జరగదు. ఒకవేళ డిజైన్స్ కారణంగా తుప్పు పట్టడం మొదలైందా తొలగించే టైం దగ్గర పడ్డట్టే. చిన్నపిల్లలు ఆడుకుంటూ ఏ పొరపాటు జరగకూడదని ఈ జాగ్రత్తలు తీసుకున్నాం. సార్ మనం ఏమనుకుంటాము, మంచి క్వాలిటీ అయితే మంచి బ్రాండ్ అయితే తుప్పు పట్టవు అనుకుంటాం. ఇనుము ఎంత క్వాలిటీ ఉన్నా ఎంత బరువు ఉన్నా తుప్పు పట్టకుండా ఉండదు. నీళ్లు తగిలినా నీటి చెమ్మ ఉన్నా ఏదైనా తుప్పు పట్టాల్సిందే. ఎందుకు ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటే తుప్పు పట్టిన దాని మీద ఏ షుగర్ సమస్య ఉన్నవాళ్ళు ఎక్కేటప్పుడు పొరపాటున కాళ్ళకు తగిలి ఏ చిన్న గాయాలైనా అది చాలా ఇబ్బంది. అందుకే ఈ జాగ్రత్తలు తీసుకోక తప్పదు. ప్లెయిన్గా ఎందుకు పెట్టామంటే ప్లెయిన్గా ఉంటే పెయింట్ వేసుకోవడం ఈజీగా ఉంటుంది. ఏ డిజైన్ అయినా ఒక్కసారే చేయిస్తాం, కానీ మెయింటెనెన్స్ అవసరం వచ్చినప్పుడల్లా చేయిస్తాం. తుప్పు పట్టడం మొదలైనా పెయింట్ వేయడం మర్చిపోయినా డ్యామేజ్ని పెంచి పోషించుకున్నట్టే.